गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శ్రీనాథ పరమాత్మనే నమః. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే అండి, మనము గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా, మనం సాధన చేయగలమో చేయలేమో, సత్యానుభవం పొందగలమో పొందలేమో అని ఇలా అనుకుంటూ ఉంటాం కదండి. దీనికి భగవాన్ ఏమన్నారంటే, గృహస్థాశ్రమంలో ఉండి కూడా మీరు తరించవచ్చు అని రమణ గీతలో భగవాన్ చెప్పారండి. అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ మీరు సమాజానికి కూడా ఉపకారం చేయొచ్చు అంటండి. తర్వాత అంతేకాకుండా మీరు తరించవచ్చు కూడా. అంటే ఈ అవకాశము గృహస్థాశ్రమంలో ఉంది అని భగవాన్ చెప్పారండి. గృహస్థాశ్రమం విడిచిపెట్టేసి ఇంకొక ఆశ్రమం మార్చుకుంటే ఏదో తెలుస్తుందని ఇలా భ్రాంతి పడొద్దు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా మీరందరూ తరించవచ్చు, ఇందులో సందేహం ఏమీ లేదు, సందేహం పెట్టుకోవద్దని చెప్తున్నారండి భగవాను. అంటే మనలో కొంతమంది రమణ మహర్షి గారి భక్తులు ఉండొచ్చు, కొంతమంది రాముడు భక్తులు ఉండొచ్చు, కొంతమంది కృష్ణుడి భక్తులు ఉండొచ్చు, కొంతమంది సాయిబాబా భక్తులు ఉండొచ్చు, కొంతమంది యేసుక్రీస్తు భక్తులు ఉండొచ్చు, అల్లా భక్తులు ఉండవచ్చు. మీరందరూ రకరకాలుగా ఉండొచ్చు కదండి. మనం అంటే ఇంతమంది మన భక్తుల్లో, ఇంతమంది భక్తుల్లో రకరకాలుగా ఉండవచ్చు మనం అందరము అని ఏమంటున్నారంటే, ఒక్కటి ఏంటంటే భగవంతుని తెలుసుకోవడం అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. అంటే రాముడిని తెలుసుకుందాము, కృష్ణుడిని తెలుసుకుందాము అని అలా అనిపిస్తుంది, కానీ అది కాదండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవటమే మోక్షం. మీరు ఏ సాధన చేసినప్పటికీ మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, అదే మీ గమ్యం. మిమ్మల్ని మీరు తెలుసుకోరనుకోండి, మీకు ఒకవేళ దేవుడు తెలిసినా అది మానసిక దృశ్యం మాత్రమే. ఒకవేళ రాముడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాడు అని అంటే అదొక మానసిక దృశ్యం మాత్రమే అని చెప్తున్నారు. ఎప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా రాముడు చూశాను, కృష్ణుడు చూశాను అంటే అది మానసిక దృశ్యం మాత్రమే అంటున్నారండి. అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతే మీరు దేవుణ్ణి తెలుసుకోలేరు. అవి ఏమంటున్నారంటే మమ్మల్ని మేము తెలుసుకుంటాం. ఒకరు ప్రశ్నించారండి భగవాన్ని, మమ్మల్ని మేము తెలుసుకుంటాం, దానివల్ల మాకు కలిసి వచ్చేది ఏమిటి అని అడిగారంట. అప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే, మీరు నిద్రలో సుఖంగా ఉంటున్నారు కదా, గాఢ నిద్రలో మీరు ఎంత సుఖంగా ఉంటున్నారో మిమ్మల్ని మీరు తెలుసుకుంటే జాగ్రత్త అవస్థలో కూడా మీరు అంత సుఖంగా ఉండగలరని చెప్తున్నారండి. అంటే నిద్రలో ఎవరికైనా మనకి ఏమన్నా బాధలు ఉన్నాయా అండి? లేవు కదా. నిద్రలో మనం సుఖంగా ఉన్నాం కదా.
ఆ నిద్రలో ఎవరికి ఏ బాధలు లేవు, సుఖంగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు కదా. మరి నిద్రలో మీరు ఎంత సుఖంగా ఉన్నారో, ఎంత శాంతిగా ఉన్నారో మిమ్మల్ని మీరు తెలుసుకుంటే జాగ్రత్త అవస్థలో కూడా అంత శాంతిగా ఉండొచ్చు అని చెప్తున్నారండి. మీరు ఏ మంత్రం చేసుకోండి, ఏ దేవుడిని ఆరాధించండి, ఏ గురువుని ఆశ్రయించండి, ఇవన్నీ కూడా మనల్ని ఒక చోటుకి తీసుకెళ్తాయి అన్నమాట. అదే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. మీరు ఏ దేవుడిని ఆరాధించినా, ఏ గురువుని ఆరాధించినా, ఏ సాధన చేసినా మీరెవరో మీరు తెలియకపోతే మీకు అది అంతా ఒకట్లేని సున్నాలతో సమానం అని చెప్తున్నారండి. అంటే ఉన్నది ఒకటే వస్తువు, అది మన హృదయంలోనే ఉంది. మనం దానికి వేరుగా లేమండి, అది మనమై ఉన్నాము. అది మీకు తెలిస్తే, హృదయంలో ఉన్న సత్య వస్తువు కనుక మీకు అనుభవంలోకి వస్తే అది మీ కడసారి జన్మ అని చెప్తున్నారండి. హృదయంలో ఉన్న సత్య వస్తువును దర్శించిన వాడు మాత్రమే ఈ మాయా జాలం నుంచి బయటపడతాడంటండి. అంటే మీకు ఎన్నో సంపదలు ఉండొచ్చు, మీకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అనుకోండి, అయినా మీకు శాంతి లేదు, కుదురు లేదు అనుకోండి, ఇంకా మీకు ఇవన్నీ ఉండి ఏం లాభము? ఇవన్నీ ఉన్నా కానీ మీకు శాంతి సుఖము లేకపోతే మోక్షం లేదని చెప్తున్నారు. మీ మనసుకు శాంతి లేనప్పుడు మీకు ఎన్ని ఉంటే మాత్రం ఏంటి ప్రయోజనం అంటున్నారండి. అంటే ఏం చెప్తుందంటే, ఇప్పుడు మీరు మోక్షంలో లేకపోతే మీరు ఏదో ప్రయత్నం చేయడం వల్ల కనుక నిజంగా మోక్షం వస్తే, ఆ మోక్షం కోసం మీరు ప్రయత్నం చేయడం అనవసరం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మోక్షంలో లేరు అనుకోండి, మీరు చేసే పూజ వలన జపం వల్ల మోక్షం వస్తుంది అనుకోండి, అటువంటి మోక్షం పొందడం అనవసరం అన్నారు. అంటే మోక్షం ఎప్పుడూ ఉంది, అది సదా ఉంది, అది మీ హృదయంలో ఎప్పుడు ప్రకాశిస్తుంది. కాలం కూడా నిజం కాదు, కాలాన్ని చూసి మోహపడకండి, కాలం కూడా మనసు యొక్క కల్పితమే అంటున్నారండి. శరీరంలో ఉన్నవాడికి లోకము, ఈ శరీరం లేని వాడికి లోకం లేదు కదండి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి లోకంతో పని ఏంటి చెప్పండి. అలాగే శరీరం ఉన్నవాడికి లోకం, ఈ శరీరం లేని వాడికి లోకం లేదు, మనస్సు లేని వాడికి శరీరం లేదు. అంటే శరీరం ఎవరికి వస్తుందంటే మనస్సుకు వస్తుంది అన్నమాట. అంటే ఈ చెప్పేది ఏంటంటే, దేహం ఉన్నవాడికే లోకం, దేహం లేని వాడికి లోకంతో పనేముంది అన్ని. మనకి లోకంతో పనేముంది, ఇంటితో పనేముంది, బట్టలతో పనేముంది, అసలు మనసు లేని వాడికి దేహంతో పనేముందా అని అంటున్నారండి. మనసుని బట్టి శరీరం వస్తుంది. మరి మనసు ఎక్కడి నుంచి వస్తుంది? మనం నేను నేను అంటాం కదా, ఈ నేననే బుద్ధి అందరికీ ఉంది. ఎంత తెలివైన వాళ్ళకైనా, ఎంత ముద్దబ్బాయికైనా కానీ ఈ నేననే బుద్ధి ఉంది కదండి, అది లేని వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ నేననే బుద్ధి హృదయంలోంచి వస్తుంది కదా, ఇదే మనస్సు అన్నమాట. అంటే హృదయంలో నుంచి మనసు వస్తుంది, మనసులో నుంచి శరీరం వస్తుంది, శరీరం ఉన్నవాడికి లోకం ఉంది. అంటే హృదయంలో నుంచి ఇదంతా వస్తుంది అన్నమాట. అంటే హృదయంలోనే ఆత్మ ఉంది, హృదయంలోనే దేవుడు ఉన్నాడు. అంటే ఏమంటున్నారంటే, ఒకవేళ మీకు బయట దేవుడు కనిపించినా వాడు నిజం కాదు, వాడు దృశ్యమే అంటున్నారండి. లోకం ఏ విధంగా అయితే మనస్సుకు దృశ్యమో, ఆ కనిపించే దేవుడు మనస్సుకు దృశ్యం అన్నమాట. ఆ దృశ్యం ఎప్పటికైనా అదృశ్యం అయిపోతుందని చెప్తున్నారు. హృదయంలో ఆత్మ ఉంది, శాంతి ఉంది. అంటే దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది మనకు తెలియటం లేదు కదండి. అదే అడుగుతున్నారు భగవాన్ని. మాకు ఉన్నమాట నిజమే, కానీ మాకు అది అనుభవంలోకి రావట్లేదు కదా అనేసి. అయితే మనసుని అంటే మనల్ని మనమే తెలుసుకుంటున్నాం. నిన్ను నువ్వు తెలుసుకో అంటే ప్రతివాడు కంగారు పడుతున్నారు, వాడినే తెలుసుకోమంటున్నాం, కానీ ఎదుటి వాడిని తెలుసుకోమనట్లేదండి. అంటే ఇదేంటంటే, మీ తెలివితేటలను ఉపయోగించి మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. అది మీ తెలివితేటలన్నిటినీ ఉపయోగించుకొని మీ హృదయంలో ఉన్న వస్తువు ఏంటో మీరు తెలుసుకోవాలన్నమాట. అది వాళ్ళు నాన్నగారు చెప్పేది ఏంటంటే, అది మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని అంటే ఏంటంటే,
మీరు ఏదిగా ఉన్నారో దాన్ని తెలుసుకోండి. మనం ఏదిగా ఉన్నామో ఆత్మగా ఉన్నాం. ఆత్మను తెలుసుకోండి. మీ సర్వశక్తులు ధారపోసి మీరెవరో మీరు తెలుసుకోండి ఈ జన్మలోనే. అప్పుడు ఇది కడసారి జన్మ అవుతుందని చెప్తున్నారండి నాన్నగారు. భగవాన్ ఏం చెప్తున్నారంటే అండి, నేను అని ఈ దేహం పలకదు. మనందరం నేను నేను అని అంటున్నాం కదా. మనం ఏదైతే నేను నేను అంటున్నామో ఈ నేనే మనస్సు అన్నమాట. ఈ నేనే అహంకారం. అంతా ఈ నేను మీదే ఆధారపడి ఉందండి. ఇప్పుడు మనందరం నేను నేను అంటున్నాం కదా. ఈ నేనన్నే ఈ నేను అని మనము అంటున్నాం కదండి. అది దేహం అయితే అనట్లేదండి. మరి ఎవరు అంటున్నారు అంటే మనలో ఉన్న మనస్సు అనండి, లేకపోతే అహంకారం అనండి, లేకపోతే బుద్ధి అనండి, ఏదో ఒకటి నేను నేను అని అంటోంది లోపల నుంచి. కానీ దేహం అనడం లేదు నేను నేను అని. మనం అందరం నేను అంటున్నాం కదా. అసలు నేను ఎవరో మనకు తెలియదండి. ఆ నేను యొక్క సోర్స్ తెలుసుకునే వరకు మనం మనకి శవాలు వస్తూ ఉంటాయని భగవాన్ చెప్తున్నారు. ఈ నేను నేను అని అందరం అంటున్నాం కదా. దీనికి మీరు నాస్తికుల ఆస్తికుల అన్న సమస్య లేదండి. మనందరం కూడా నేను నేను అని అంటున్నాం కదా. ఈ నేను యొక్క సోర్స్ ఒకటి ఉంది మన లోపల, హృదయం లోపల. ఆ మూలాన్ని తెలుసుకునే వరకు మీరు ఏ దేవుణ్ణి చూసినా మీకు అజ్ఞానం పోదు అంటున్నారండి. మీరు దేవుణ్ణి చూడడం ప్రధానం కాదు. ఏవో మహిమలు సంపాదించడం ప్రధానం కాదు. ఏదో శక్తులు సంపాదించడం అవన్నీ ప్రధానం కాదండి. ఈ నేను నేను అని ప్రతి మనిషి అంటున్నాడు కదా. ఈ నేను యొక్క మూలం మీ హృదయంలోనే ఉంది. ఆ హృదయంలో ఉన్నటువంటి ఈ నేను యొక్క మూలాన్ని నువ్వు గ్రహించు. అప్పుడు నీకు ఆత్మ దర్శనం అవుతుంది. అంతేగాని ఆ నేను యొక్క మూలాన్ని చూడకుండా నేను దేవుణ్ణి చూశాను అని అంటే అదంతా నిజం కాదని చెప్తున్నారు. స్వప్న సమానమే అని అంటున్నారండి. అంటే ఈ నేను యొక్క మూలం గనక మీకు తెలియకపోతే మీకు దుఃఖం వెంటాడుతూనే ఉంటుందంటండి. అంటే మిమ్మల్ని దేహాలు వెంటాడుతూనే ఉంటాయి. మీకు పునర్జన్మలు తప్పదు. అంటే మరణించడం తప్పదు, మళ్ళీ జన్మించడం తప్పదు అని చెప్తాను. అంటే ఎప్పటి వరకు అంటే ఈ నేను యొక్క మూలం తెలుసుకునే వరకు అన్నమాట. నాన్నగారు అంటున్నారండి, మోక్షం అనేది మనసుకు అతీతం. మోక్షం అనేది అహంకారానికి అతీతం. మనస్సుకి అతీతమైన దానిని, అహంకారానికి అతీతమైన దానిని, వాక్కుకు అతీతమైన దానిని మనం మనసుతోటి వాక్కుతోటి అసలు చెప్పలేమండి. అసలు మోక్షం అనేది మానసిక పరిధిలోది కాదండి. అది దేహం యొక్క పరిధిలోది కూడా కాదు. అహంకారం యొక్క పరిధిలోనిది కూడా కాదు. అది మోక్షం అహంకారానికి అతీతమైంది, మనసుకు అతీతమైంది, ఇంద్రియాలకు అతీతమైంది, బుద్ధికి అతీతమైంది అన్నమాట. అసలు ఆలోచించి చెప్పేది ఏమి కాదు, అది అనుభవించేది. అంటే ఇది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట. మోక్షాన్ని పొందడం కోసం మీరు శరీరం పోయే వరకు వాయిదాలు వేసుకోక్కర్లేదని చెప్తున్నారండి. ఈ శరీరం ఉండంగానే, ఈ లోకంలోనే, ఈ దేహంలో ఉండగానే మీరు మోక్షాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారండి. అంటే మీరు ఏదైతే నేను నేను అని అంటున్నారో ఆ నేను యొక్క మూలం మీరు ఎప్పుడైతే చూసారో, ఆ నేను యొక్క మూలం ఎప్పుడైతే మీకు అనుభవంలోకి చిక్కిందో అప్పుడు ఆ ఘడియలో ఒక మోక్షం మిమ్మల్ని వరిస్తుందని చెప్తారండి. అంటే మీరు దేవుణ్ణి చూడడం మోక్షం కాదండి. ఎందుచేత అంటే మీరు దేవుణ్ణి చూస్తే దేవుణ్ణి చూసినటువంటి ఈ శరీరం ఎంతసేపు ఉంటుంది, మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఆ దేవుడు ఎంతసేపు ఉంటాడు. పర్మనెంట్ హ్యాపీనెస్ మీకు కావాలంటే మీలో ఉన్న ఆ నేను యొక్క మూలం మీకు తెలియాలండి. దాన్ని మీరు భక్తి వల్ల ప్రయత్నం చేయొచ్చు, జ్ఞానం వల్ల ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే యోగం వల్ల ప్రయత్నం చేయొచ్చు. మీకు నచ్చిన ఏదో ఒక మార్గంలో మీరు ప్రయాణం చేయొచ్చండి. ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినప్పటికీ ఆ నేను యొక్క మూలం మీకు తెలియబడాలి. ఆ సోర్స్ మీకు తెలియబడాలి అంతే. భగవద్గీతలో వాసుదేవ స్వామి ఏం చెప్పారంటే వీత రాగ భయ క్రోధములు విడిచిపెట్టమన్నారు. అంటే భయాన్ని విడిచిపెట్టమన్నాడు, క్రోధాన్ని విడిచిపెట్టమన్నాడండి, రాగాన్ని విడిచిపెట్టమన్నాడు. ఈ నాన్నగారు ఏమంటే ఈ నేను ఉన్నంత కాలం రాగం పోదు, క్రోధం పోదు, భయం పోదు.
ఈ నేను నేను అంటున్నాం. ఈ దేహానికి పరిమితమైన ఈ నేను ఉన్నంత కాలం ఆయన్ని రాగం విడిచిపెట్టదంటండి, క్రోధం విడిచిపెట్టదంటండి. అంటే మనకి దుఃఖం రావడానికి రాగం కారణం అండి. మనకి ఏ కోరిక లేదనుకోండి, మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? భయం వేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే నాకు భయం వేయకూడదు, నాకు భయం వేయకూడదు అనుకుంటున్నారు. కారణం ఏంటంటే భయం వస్తే మీకు నష్టం ఏంటి అంటే భయం వల్ల మనకి దుఃఖం వస్తుంది అనమాట. ఈ నేను యొక్క మూలం తెలిస్తేనే గాని ఈ రాగము గాని ఈ భయం గాని ఈ క్రోధం గాని తగ్గవండి. అంటే అవి విజృంభిస్తూనే ఉంటాయి ఈ నేను ఉన్నంత కాలము. మీరు దేవుణ్ణి ప్రార్థించడం వల్ల లేకపోతే 10 నిమిషాలు పూజ చేయడం వల్ల ఈ భయము ఈ రాగము ఈ ద్వేషము తాత్కాలికంగా అణిగి ఉండొచ్చు కానీ సమస్య పరిష్కారం కాదండి. అవి శాశ్వతంగా వెనక్కి మళ్ళవన్నమాట. ఈ నేను యొక్క మూలం తెలుసుకునే వరకు అజ్ఞానం మనిషిని విడిచిపెట్టదండి. అశాంతి పీడిస్తుంది, అజ్ఞానం పీడిస్తుంది. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే భక్తి ఉంది మీకు అందరికి. భక్తి ఉంది భక్తి లేదని ఎలా చెప్పగలం? భక్తి ఉంది. అసలు మనకు భక్తి దేనికండి? అంటే నేను ఇంత గొప్పవాడిని అని చెప్పుకోవడానికి, లేకపోతే నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంతసేపు ధ్యానం చేస్తాను ప్రకటించుకోవడానికా భక్తి? పబ్లిసిటీ కోసమా భక్తి? అంటే మనం భక్తి వల్ల మనం ఏం చేస్తామంటే కోరికలు నెరవేర్చుకోవడానికి మనం భక్తిని ఖర్చు పెట్టుకుంటున్నామండి. లేకపోతే మనం మూలాన్ని తెలుసుకోవడానికి కోసం మనకు భక్తి సహకరిస్తోందా? గుడికి వెళ్ళడము, భగవంతుడికి మన కోరికలు చెప్పుకోవడము. అంతేగాని మనం మూలాన్ని తెలుసుకోవడానికి అయితే మనం భక్తిని ఉపయోగించుకోవట్లేదు కదండి. అంటే అది చూసుకోవాలంటున్నారు భగవాను. ఈ నేను ఎక్కడ పుట్టింది అనే ఆ సూక్ష్మ బుద్ధి చేత మనం శోధించాలండి, వెతకాలన్నమాట. ఈ జడ శరీరము నేను నేను అని శరీరం అన్నది కదండి. మరి ఒకవేళ ఈ శరీరం నేను నేను అంటే శవం కూడా నేను నేను అనాలి కదా. ఈ శరీరంలోంచి ప్రాణం పోయాక అరటి చెట్టు ఎంతో, స్తంభం ఎంతో, ఈ శరీరం కూడా అంతే అండి. శరీరం నేను నేను అనదు. శవం నేను అంటుందా ఎప్పుడైనా? అనదు కదా. శవం కూడా నేను అనదు. ఆత్మ కూడా నేను నేను అనదు. ఈ మధ్యలో ఒకటి ఈ నేను ఒకటి పుడుతుందండి. అదే మనస్సు అన్నమాట. అదే బంధము, అదే జీవుడు, అదే సూక్ష్మ శరీరం, అదే సంసారం, అన్నీ అదే అన్నమాట. అదే అంటుంది నేను నేను అని. ఏదైతే నేను నువ్వు అంటున్నావో, ఏదైతే దేహానికి పరిమితమైన నేను, ఏదైతే మనసుకి పరిమితమైన నేను, అదే బంధం అంట. బంధం అంటే మన ఇంట్లో ఉన్న సంసారం బంధం కాదండి. అంటే మీ ఇంట్లో ఉన్న పిల్లల బంధం కాదు. ఈ నేను నేను అనేది నిజమైన బంధం. జీవుడు అంటే ఎక్కడో లేడండి. నువ్వు దేనైతే నేను అంటున్నావో ఆ నేనే జీవుడు. అదే సూక్ష్మ శరీరం. ఈ కనిపిస్తున్నటువంటి శరీరమేమో స్థూల శరీరం. వేదాంత పరిభాషలో మనస్సునేమో సూక్ష్మ శరీరం అంటారండి. అంటే సెటిల్ బాడీ అన్నమాట. సూక్ష్మ శరీరం లోపల ఇంకో శరీరం ఉంది, అది కారణ శరీరం అంట. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం ఉన్నంత కాలము ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ 2 శరీరాలు తప్పవండి. అంటే దానికి కారణం ఉన్నంతసేపు ఈ 2 శరీరాలు వస్తూనే ఉంటాయి. అజ్ఞానం. దానికి కారణం ఏంటంటే అజ్ఞానం అన్నమాట. సంసారం అంటే నీ బయట ఉన్న ప్రపంచము, ఇంట్లో ఉన్న వ్యక్తులు సంసారం కాదండి. నువ్వు ఏదైతే నేను నేను అంటున్నావో అదే సంసారం. అంటే ఆ నేనుని మనం విడిచిపెట్టినంత కాలము, ఆ నేనుని మనం పోగొట్టుకోలేంత కాలము ఈ శవాలు వస్తాయండి, సంసారాలు వస్తాయి, లోకాలు వస్తాయండి. ఇవన్నీ తప్పవు. ఈ నేను నేను అనే భావన ఉన్నంత కాలం, ఈ నేను నేను అనే తలంపు ఉన్నంత కాలం ఈ ద్వైతం అనేది తప్పదని చెప్తున్నారండి. మనకి మరణం వచ్చినప్పుడు కూడా ఈ అహంకారం ఏదో రూపాన్ని స్మరిస్తూ మరణిస్తుందండి. ఇది రూపాన్ని పట్టుకుని పుడుతుంది, రూపాన్ని పట్టుకుని నిలుస్తుంది, రూపాన్ని విడిచి రూపము దాల్చును. అంటే అది
అది వెతకగా వదిలి పరిగెత్తును. ఆ రూపం లేని అహంకార పిశాచి అని చెప్తున్నానండి. అంటే రూపాన్ని విడిచి ఈ శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరం దాలుస్తుంది. వెతకగా అదేం చేస్తుందంటే వదిలి పరిగెత్తుతుందంటండి. ఆ రూపం లేని అహంకార పిశాచి. దానికో రూపం ఉందంటే రూపం లేదు. కానీ రూపాలే దానికి ఆహారం అన్నమాట. ఈ లోకానికి సంబంధించిన రూపాలను పట్టుకుంటుంది అహంకారం అండి. అందుచేత ఏ రాముడో కృష్ణుడో శివుడో ఏదో ఒక రూపాన్ని ఆరాధించగా మన మనస్సును అంటి పెట్టుకున్న మిగతా రూపాలన్నీ రాలిపోతాయి అన్నమాట. మీరు ఒకవేళ రాముడినో కృష్ణుడినో ఆరాధిస్తున్నారు అనుకోండి, ఆరాధించగా మీ మనసు ఆ రూపాన్ని కనుక పట్టుకుని ఉంటే ఏ కారణాలైతే ఏ విషయాలైతే మిమ్మల్ని బాధిస్తున్నాయి అవన్నీ రాలిపోతాయని చెప్తానండి. భగవంతుడు గీతలో ఏమని చెప్పాడంటే, మరణించే టైంలో ఆ ప్రాణ ప్రయాణ సమయంలో నన్ను స్మరిస్తే నా స్వరూపం ఇస్తాను అన్నాడండి. ఆయన స్వరూపం అంటే ఏంటో కాదు, ఆత్మే, ట్రూత్ అన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఈ మాటని చాడ్విక్ గారు చదివారండి. భగవాన్ భక్తుడు అన్నమాట చాడ్విక్. ఇంగ్లాండ్ లో ఆర్మీలో మేజర్ జనరల్ గా చేశారనమాట ఆయన. ఆ దొరగారు చదివారండి భగవద్గీతలో ఈ మాట. ప్రాణం పోయే టైంలో ఎవరైతే నన్ను స్మరిస్తున్నారో వాళ్ళకి నా స్వరూపాన్ని ఇస్తాను అని భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాట. ఆ శ్లోకాన్ని ఎక్కువ స్మరించుకునేవారండి ఈ దొరగారు. ఈయన రమణస్వామి భక్తుడు అన్నమాట. ఈయన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తానండి. ఒక రోజు ప్రదక్షిణ చేస్తూ ఆయన అరుణాచల శివుడిని ధ్యానం చేస్తానన్నమాట. ఎదురుగా ఒక లారీ వస్తోందండి. ఈ దొరగారు ఏమనుకున్నారంటే, భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు కదా, ఏంటంటే మరణించిన టైంలో నన్ను స్మరించమని. ఇప్పుడు ఎదురుగా లారీ వస్తుంది కదా, ఇప్పుడు నా మనసు అరుణాచలేశ్వరుని స్మరిస్తోంది కదా, చివరి టైంలో దేవుడిని స్మరిస్తే దేవుడి స్వరూపం పొందుతామని భగవంతుడు చెప్పాడు కదా, భగవంతుడు అబద్ధం చెప్పాడు కదా. ఇప్పుడు ఎదురుగా లారీ వస్తుంది, ఆ లారీ కింద నేను పడిపోతాను. ఆ లారీ కింద పడిపోతే నా ప్రాణం పోతుంది. ఇప్పుడు నేను భగవంతుని స్మరిస్తూ ఉన్నాను కాబట్టి నాకు మోక్షం వచ్చేస్తుందని ఒక నిర్ధారణకు వచ్చాడండి. ఈ టైంలో నా మనసు భగవంతుని స్మరిస్తోంది కాబట్టి లారీ కింద పడదాం అనుకుంటున్నాడు. ఈ లోపల ఆ లారీ వచ్చింది, వెళ్ళిపోయింది. సరే అని రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి కూర్చున్నాడండి. ఈయనకు వచ్చిన ఆలోచన అన్నీ తెలుసు భగవానికి. ఏమీ తెలియనట్టు ఊరికే గోడవం చూస్తూ ఉన్నాడనమాట. ఆయన జీవితంలో నటన అనేది ఎలా ఉంటుందో తెలియదు, ఆడంబరం అనేది ఎలా ఉంటుందో తెలియదు. బహు నిరాడంబరుడు. అయితే ఎవరైనా మేము ఈ విధంగా అనుకున్నాము, మీకు ఏమీ తెలియదా అని అడిగితే నేనేం చేస్తాను, నాకు ఏమీ తెలీదు, భగవంతుడు ఆ శక్తులు నాకు ఇవ్వలేదు అనేవారండి. అది నిరాడంబరత అంటే. చాడ్విక్ వచ్చి కూర్చున్నాడండి. నాకు మోక్షం వచ్చేస్తుందని లారీ కింద పడిపోదాం అనుకున్నాను. ఇలా అనుకుంటూ ఉంటే లారీ వచ్చి వెళ్ళిపోయింది అని భగవంతుడు చెప్పాడు. అప్పుడు భగవాన్ ఒక మాట అన్నాడు, లారీ వచ్చినప్పుడు నువ్వు అరుణాచలేశ్వరుని స్మరించుకుంటున్న మాట నిజమే, కానీ గీతలో భగవంతుడు ఏం చెప్పాడు, ఈ లాజిక్ వినండి, భగవాన్ చెప్పింది వినండి అంటున్నారు నాన్నగారు. ప్రాణం పోయే టైంలో నన్ను స్మరిస్తే నేను మోక్షం ఇస్తాను అని చెప్పాడు. అది కరెక్టే. భగవద్గీతలో వాసుదేవుడు చెప్పిన మాట కరెక్టే. లారీ కింద పడదాము అనుకున్నప్పుడు నువ్వు భగవంతుని స్మరిస్తున్నావు, కానీ నువ్వు లారీ కింద పడి ఆ లారీ వచ్చి నీ పీక మీద చక్రం ఆ టైర్ పీక మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు సరిగ్గా ప్రాణం పోయే టైంలో నువ్వు భగవంతుణ్ణి స్మరించలేవు, నీకు మోక్షం రాదు అని చెప్పారు. అదేంటండి స్వామి అన్నాడు. అంటే దాని అర్థం ఏం చెప్పారంటే, ప్రాణం పోయే టైంలో ఈ చిలుక పలుకులు రావంటండి. చిలుకకు నేర్పుతారు కదా రామ రామ అని. ఆ చిలుకని పిల్లి వచ్చి పట్టుకుంది అనుకోండి, రామ రామ అంటుంది అది. అలాగే మన భక్తి నేర్చుకున్న భక్తి అంటే మన భక్తి హృదయంలోంచి వచ్చింది కాదు కదా, నేర్చుకున్నది కల్టివేట్ చేస్తాము. అంటే మనది నేర్చుకున్న భక్తి. ఎందుచేతనంటే ప్రాణం పోయే టైంలో వచ్చే ఆ భక్తి కూడా మనకి రాలేదన్నమాట, ఇంకా రాలేదు మనకి.
ఆ స్థితి మనకి ఇంకా రాలేదు. ఇదంతా కల్టివేట్ చేస్తున్నాము. లారీ కింద పడదాం అనుకుంటున్నప్పుడు నువ్వు భగవంతుని స్మరిస్తున్నావు, అది కరెక్టే. ఆ లారీ వచ్చి నీ పీక మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు అరుణాచలేశ్వరుని స్మరించవు, కృష్ణుడిని స్మరించవు, రాముడిని స్మరించవు, దైవాన్ని అసలు స్మరించవు. అప్పుడు ఏది స్మరిస్తావో చెప్పమంటావా అని అడుగుతున్నారు. ఏదైతే నీ హృదయంలో బరువుగా ఉందో, ఏ వాంఛ అయితే, ఏ కోరిక అయితే, ఏ ఆదర్శం అయితే, ఏ ఆశయం అయితే, ఏ ఆకాంక్ష అయితే నీ హృదయంలో బరువుగా ఉందో, నీ హృదయంలో ఏది ముఖ్యంగా నువ్వు ఉపాసిస్తున్నావో, నీ హృదయంలో ఉన్న కోరిక నీకు ప్రాణం పోయే టైంలో నీ మెదడులోకి వస్తుంది, కానీ దేవుడు రాడని చెప్పేశాడండి భగవాను. అసలు ప్రాణం పోయే టైం మనకు తెలియదండి. ప్రాణం పోయే టైం మనకు వస్తుంది అనుకోండి, ఆ ప్రాణం సరిగ్గా ఏ సెకండ్ లో పోతుందో మనకు తెలీదు. అందుకని ప్రాణం పోయే టైంలో నువ్వు ఈశ్వరుని స్మరించలేవు. నీ హృదయంలో ఉన్న కోరిక నీకు బయటకు వస్తుంది, ఆ కోరికనే స్మరిస్తావు, కానీ ఈశ్వరుని మటుకు స్మరించవు. అందుచేత అటువంటి పనులు చేయకన్నారండి చాడ్విక్ తో. భగవాన్ అంటున్నారండి, అహంకారం ఉంటే అంతా ఉంది, అహంకారం ఉంటే ప్రపంచం ఉంది, అహంకారం ఉంటే దేవుడు ఉన్నాడు, లోకం ఉంది, జీవుడు ఉన్నాడు, అహంకారం ఉంటే సంసారం ఉంది, అహంకారం లేకపోతే ఏదీ లేదు. అది ఉంటే అంతా ఉంది. అంటే గౌరవం ఉంది, అగౌరవం ఉంది, కీర్తి ఉంది, అపకీర్తి ఉంది, రాగము, ద్వేషము, ఇవన్నీ ఉంటాయండి అహంకారం ఉంటే. అహం అయితే అహంకారం లేకపోతే ఏమీ లేదనమాట. అది ఉంటే అంతా ఉంది, అహంకారం లేకపోతే ఏమీ లేదు. కనుక అహంకారమే అఖిలం. ఇది ఏది అని వెదుకుటయే సకలమును వదులుట అని భగవాన్ చెప్తున్నారు. ఇది ఎవరు హూ ఐ. అందుచేత మీకు మీ భర్తని వదిలేస్తే మీకు జ్ఞానం రాదు, ఇల్లుని వదిలేస్తే మీకు జ్ఞానం రాదు, లేకపోతే మీకున్న వస్తువులను వదిలేస్తే మీకు జ్ఞానం రాదు, మీరు చేసుకునే పని పాటలు వదిలేస్తే మీకు జ్ఞానం రాదు. ఒకవేళ మీరు ఆత్మహత్య చేసుకుంటే, మీ దేహాన్ని విడిచిపెట్టేస్తే మీకు జ్ఞానం రాదు. కానీ అహంకారాన్ని విడిచిపెడితే జ్ఞానం వస్తుంది అని చెప్పారండి. అంటే ఎవడైతే అహంకారాన్ని విడిచిపెడుతున్నాడో, దేహానికి పరిమితమైన నేనుని ఎవడైతే విడిచిపెడుతున్నాడో, దాన్ని ఎవడైతే త్యాగం చేస్తున్నాడో వాడికి మటుకే జ్ఞానం కలుగుతుందని చెప్తున్నానండి. అందుచేత మనం ఏం చేయాలంటే, రోజు ఇంటి దగ్గర చేసుకునే పనుల్లో కూడా మనం ఏం చేయాలంటే అహంకారం తగ్గే విధానం చూసుకోవాలండి. అంటే మనకు వచ్చే ఆలోచనలో, మనం చేసుకునే పనులలో, మనం మామూలుగా పనులు చేసుకుంటాం కదా, ఆ కార్యక్రమంలో అహంకారం పరచబడుతూ ఉండాలన్నమాట. అహంకారం పలచబడేలా చూసుకుంటే ఈశ్వర అనుగ్రహం వస్తుందని చెప్తున్నారండి. మీరు ఏదైనా దానాలు చేశారనుకోండి, దానివల్ల అహంకారం పెరగకూడదు, అహంకారం తగ్గాలి. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, దానివల్ల అహంకారం పెరగకూడదు, అది అహంకారం తగ్గాలన్నమాట. మీరు పూజ చేశారనుకోండి, పూజ వల్ల అహంకారం తగ్గాలి. అహంకారం పెరిగితే ఇంకా పూజ యొక్క ప్రయోజనం ఏంటి? అలాగే మీరు ధ్యానం చేస్తారనుకోండి, దానివల్ల అహంకారం తగ్గాలి. మీ ధ్యానం పేరు మీద అహంకారం పెరిగితే ఆ ధ్యానం వల్ల మనకేం ప్రయోజనం లేదని చెప్తున్నారండి నాన్నగారు. ఒకసారి భగవాన్ దగ్గరికి భగవాన్ స్నేహితుడు, చిన్నప్పుడు స్నేహితుడు ఒకడు వచ్చాడండి. అప్పుడు అతను అంటాడనమాట భగవాన్తో, నీ పేరు విన్నాను, నీ ఫోటోలు చాలా షాపులో చూశాను, మనమిద్దరం చిన్నప్పుడు చదువుకున్నాము, ఈతలు కొట్టేవాళ్ళము, ఆ నేనేదో నా దేహ ప్రారంధాన్ని బట్టి ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు చాలా పైకి వచ్చావు అని రమణస్వామి చిన్నటి స్నేహితుడు ఒకడు భగవాన్తో చెప్పాడండి. అప్పుడు భగవాన్ అంటున్నారు, నేను పైకి రాలేదు, లోపలికి వెళ్ళాను అన్నారంటండి. అంటే నేను పైకి వచ్చాను అనుకుంటున్నావు, మనకి ఎంతసేపు పైకి వెళ్దామని. భగవంతుడు నీ హృదయంలో ఉన్నానని చెప్తున్నాడా, లేకపోతే పైన ఉన్నానని చెప్తున్నాడా? ఆయన మన హృదయంలో ఉన్నానని చెప్పాడు కదా, అదే భగవాన్ చెప్తున్నాను, నేను పైకి రాలేదు, నేను లోపలికి వెళ్ళానని చెప్తున్నాను. నాన్నగారు అంటున్నారండి, ఒక అరగంట సేపు పూజ చేస్తే, ఒక అరగంట సేపు జపం చేస్తే అక్కడితోటి మన పని పూర్తి అయిపోయినట్టు కాదంటండి. 24 గంటలు జాగ్రత్తగా ఉండాలంటండి. కఠోపనిషత్తులో ఏమని చెప్పారంటే, కత్తి అంచు మీద నడిచే మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారంటండి. అంటే
మాకు కొంతమంది ఏమంటారంటే, "మాకు మోక్షం ఇంకా రాలేదేంటి" అని కంగారు పడుతుంటారంటండి. మీరు ఎంత కాలమైనా సరే ఓపిక పట్టాలంటున్నారండి. ఇప్పుడు కాకపోతే 1000 జన్మల తర్వాత ఇస్తాడు మోక్షం, ఓపిక పట్టాలి. ఈశ్వరుడిని బలవంతం చేయకూడదంటండి. మనకు చాలా ఓపిక అవసరం అన్నమాట. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన ప్రతి వాడికి కూడా ఓర్పు ఉండాలన్నమాట. ఆ కాలం కోసం నిరీక్షించాలి. తొందర పడకూడదు. ఈశ్వరుని బలవంతం పెడితే అది శరణగతి అవుతుందా? అసలు ఈ నేను అనే తలంపు లేకముందు మనం ఉన్నాము. ఈ నేను అనే తలంపు పోయిన తర్వాత కూడా మనం ఉంటాము. శరీరం రాకముందు మనం ఉన్నాము. ఈ శరీరం మరణించిన తర్వాత కూడా మనం ఉంటాము. ఇవి మధ్యలో వచ్చాయండి. అందుచేత అవి మధ్యలోనే పోతాయన్నమాట. ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి అయితే పుడుతుందో ఆ పుట్టిన చోటు వెతకాలన్నమాట. వెతికి ఆ పుట్టిన చోటు పట్టుకోవాలి. చెరువులో ఉన్న వస్తువు ఒకటి పడిపోయింది. చెరువులో ఒక వస్తువు పడిపోయింది అనుకోండి మంది. మన వస్తువు పడిపోతే ఆ చెరువులో మునుగుతున్నాం అనుకోండి. ఆ మునిగిపోయిన వస్తువుని మనం బయటకు తెచ్చుకుంటున్నాం అనుకోండి. మన వాక్కుని బంధిస్తున్నాము, ప్రాణాన్ని బంధిస్తున్నాము. వీటన్నిటిని బంధించి ఆ చెరువులో మునిగి మన వస్తువుని తెచ్చుకున్నాం కదా. అదే విధంగా నీ వాక్కుని బంధించి, మనసును బంధించి, ప్రాణాన్ని బంధించి, ఆ నేననే తలంపు యొక్క మూలాన్ని నువ్వు తెలుసుకో అంటున్నాడండి. మనము చెరువులో పడిపోయిన ఆ, వస్తువు కోసము వాక్కుని బంధించి, ప్రాణాన్ని బంధించి లోపల మునిగి ఆ వస్తువుని ఎలా అయితే తెచ్చుకున్నాం, అలాగే మనము ఆ వాక్కుని మనసుని బంధించి, ప్రాణాన్ని బంధించి నీ హృదయంలో ఉన్న ఆత్మ ముత్యాన్ని నువ్వు పట్టుకో అని అంటున్నారండి. అందుకోసం మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఇంటి దగ్గర మీరు చేసుకునే పనే పూజతో సమానంగా చేయండి. అహంకారం యొక్క విజృంభణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. చేతనైనంత వరకు స్వార్థాన్ని తగ్గించుకోండి. మనం స్వార్థం లేకుండా పని చేయడానికి అలవాటు ఆ పడాలండి. అంటే అసలు స్వార్థం అన్నది ఉండకూడదన్నమాట. ఉమ్, మనసులో ఉన్న మాలిన్యము, మనసులో ఉన్న మురికి అంతా పోవాలండి. అంటే మనము ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆడంబరం లేకుండా మాట్లాడాలంటండి. ఆడంబరం లేకుండా జీవించాలన్నమాట. అంటే సమాజంతో మీకున్న సంబంధ బాంధవ్యాల విషయంలో ఆడంబరం లేకుండా చూసుకోండి. భాషలో నిరాడంబరంగా ఉండాలి, వేషంలో నిరాడంబరంగా ఉండాలని చెప్తున్నారండి. నిరా అదే అదే తపస్సు అని చెప్తున్నారు. అలా నిరాడంబరంగా ఉండడమే తపస్సు అని చెప్తున్నారు. కుండ పైన ఉన్న మూత తీస్తే కానీ లోపల ఉన్న అన్నం మనకు కనబడదు కదండి. అదే విధంగా మన హృదయంలోనే సుఖం ఉంది, మన హృదయంలోనే శాంతి ఉంది. కానీ ఈ అహంకారం అనే మూత తీయాలి. ఈ అహంకారం అనే మూత తీయాలంటే మన ప్రయత్నం ఒకటే, మన తెలివితేటలు ఒకటే సరిపోదండి. ఈశ్వరు యొక్క సహాయం కూడా ఉండాలన్నమాట. ఈశ్వరు సహాయం ఎప్పుడు వస్తుందంటే మనము హృదయపూర్వకంగా సాధన చేసినప్పుడు ఈశ్వరు యొక్క సహాయం వస్తుందన్నమాట. సాధన అంటే ప్రయత్నం. భగవంతుని తెలుసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నమే సాధన. అలా ఎవరైతే హృదయపూర్వకంగా సాధన చేస్తున్నారో, హృదయపూర్వకంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది అన్నమాట. కాళిదాస్ అంటాడండి, వస్తువులన్నీ ఎదురుగా లేనప్పుడు అందరూ పెద్ద మనుషులే. వస్తువు ఎదురుగా ఉన్నప్పటికీ, చేతికి అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ, ఎవరికైతే ఇంద్రియాల్లో వికారం పుట్టదో వాడు సరైన సాధకుడు అని కాళిదాస్ అన్నాడండి. భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, ధ్యాన యోగం అన్ని చెప్పాడు. ఈ యోగాలన్నీ కూడా నేను ఎవడను తెలుసుకోవడం కోసమే భగవంతుడు చెప్పాడు. భగవంతుడు భక్తి యోగము, భగవద్గీతలో భక్తి యోగం ఎందుకు చెప్పాడంటే భక్తి యోగం ద్వారా నువ్వు తెలుసుకోవడం కోసమే. అలాగే కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగం అన్ని కూడా నువ్వు తెలుసుకోవడం కోసమే భగవంతుడు చెప్పాడు. అంటే నువ్వు తెలుసుకోవడం కోసం ఇన్ని యోగాలు రకరకాల మనుషుల కోసం భగవంతుడు చెప్పాడనమాట. ఒక చెట్టుకి నీరు అందాలి అంటే చెట్టు మొదల్లో నీరు పోస్తే మొత్తం కొమ్మలకి, రెమ్మలకి, ఆకులకి అన్నిటికీ అందిపోతాయి కదండి. చెట్టు మొదల్లో పోయటం మానేసి ఏదో ఒక కొమ్మకి నీరు పోస్తే
ఆ చెట్టుకు అంతా మొత్తం అంతా అందదు కదా. అదే విధంగా మొదట మనం ఆత్మ, అసలు మూలంలో ఆత్మని తెలుసుకోవడానికి కనుక మనం ప్రయత్నం చేస్తుంటే చెట్టు మొదల్లో పోసిన నీరు మొత్తం ఆకులకి రెబ్బలకి ఎలా అందుతుందో అలాగే మనము ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మొత్తం సద్గుణాలు అన్ని వచ్చి మనల్ని వరిస్తాయండి. ఒక్కో రొబ్బకి మనం నీరు పోయక్కర్లేదు, మొదల్లో పోస్తే సరిపోతుంది. అదేవిధంగా మనం ఆత్మనే లక్ష్యంగా పెట్టుకొని ఆత్మ ఎందే దృష్టి పెట్టుకొని ఆత్మని అన్వేషించడానికి మన జీవితాన్ని ఖర్చు పెడుతుంటే అన్ని సద్గుణాలు వచ్చి మనల్ని వరిస్తాయండి. ప్రత్యేకంగా ఈ సద్గుణం రావాలి మనం అడగక్కర్లేదండి. అన్ని సద్గుణాలు వచ్చి మనల్ని వరిస్తాయి అన్నమాట. అంటే బాగు చేసుకోవాల్సింది ఇక్కడ మనసుని అన్నమాట. మనసుకి 3 అవస్థలు వస్తుంటాయండి. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాము, రాత్రి నిద్రపోతాము, దాన్ని సుషుప్త అవస్థ అంటారు. మళ్ళీ రాత్రి కళలు వస్తాయి నిద్రలో, అదే స్వప్నావస్థ. ఈ 3 అవస్థలు చూసేది లోపల ఒకటి ఉందన్నమాట, ఆత్మ. ఈ 3 అవస్థలు కూడా తెర మీద బొమ్మలు నడిచినట్లు ఆత్మలోనే నడుస్తున్నాయి. అది మనము మన ఫోకస్ అంతా ఆత్మని తెలుసుకోవడంలో, ఆత్మానుభవం పొందడంలో మనం గురి గురి పెట్టాలండి. మన ఫోకస్ అంతా దాని మీదనే పెట్టాలన్నమాట. మీరు మంచి పనులు చేసుకోండి, చనిపోయాక వైకుంఠానికి వెళ్తారని విష్ణు భక్తులు చెప్తారండి. మీరు మంచి పనులు చేసుకోండి, చనిపోయాక కైలాసానికి వెళ్తారని శివభక్తులు చెప్తారు. ఇలా రకరకాలుగా చెప్తారనమాట. అయితే మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఆ లోకాలకు వెళ్ళవచ్చు, అక్కడ కొంతకాలం ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏదో చేయండి తర్వాత ఎక్కడికో వెళ్తారు అని చెప్పే సబ్జెక్ట్ కాదండి మంది. ఇది ప్యూర్ సైన్స్ అన్నమాట. మీరు జీవించి ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే మీరు హృదయంలోకి ప్రయాణం చేయాలి. ప్రతివాడు నేను నేను అంటున్నాడు కదా, ఆ నేననే తలంపు నీకు లోపల నుండే వస్తోంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఉదయించి వస్తుందో అదే హృదయం అన్నమాట. సో మనము ఆహార నియమంగా ఉంటూ, ప్రాణాయామం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఇలా బాహ్యంగా చేసే సాధనలన్నీ చేస్తూ నేననే తలంపు ఎంత లోతు నుండి వస్తుందో అక్కడికి మనం ప్రయాణం చేయాలండి. ఈ లోపుగా మీకు ఏవో కుటుంబ సమస్యలు వస్తూ ఉంటాయి, కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి, మీరు అక్కడే ఆగిపోతారు. కానీ ఇంకా మీ మనసు లోపలికి వెళ్ళదన్నమాట. మనస్సు లోపల ప్రయాణం చేయాలంటే దానికి పవిత్రత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, ఆచార్య అనుగ్రహం కూడా మనకు ఉండాలన్నమాట. భాగవతంలో చాలా కథలు ఉన్నాయండి, కానీ సాధకుడు నాన్నగారు చెప్తున్నారు, సాధకుడికి బాగా ఉపయోగపడేది గజేంద్ర మోక్షం అన్నమాట. ఏనుగు కొలంలో దిగుతుందండి, అక్కడ దానిని ముసలి పట్టుకుంటుంది అన్నమాట. ఒడ్డుకు రావడానికి ఏనుగు చాలా ప్రయత్నం చేస్తుంది. మిగతా ఏనుగులు సహాయం చేయడానికి చూసినా అది బయటకు రాలేకపోయింది అనమాట. ఇంకా దానిని విడిచిపెట్టి మిగతా ఏనుగులు వెళ్ళిపోతాయి. మన నాన్నగారు అంటున్నారు, మన బతుకు కూడా అంతే. ఇవాళ సుఖంగా ఉన్నాం కాబట్టి మీ చుట్టూ జనం తిరుగుతున్నారు. మీకు ఏవైనా కష్టాలు బాధలు వచ్చాయనుకోండి, మీ బంధువు గాని స్నేహితుడు గాని ఒక్కడు కూడా కనబడని చెప్తారండి. ఆచార్యుల వారు ఏమన్నారంటే, గజేంద్రుడు పైకి రావడానికి ఆ మొసలి దాని కాలుని పట్టుకొని విడిచిపెట్టడం లేదు, అలాగే మీ మనసు లోపలికి వెళ్లకుండా కామం నిన్ను పట్టుకొని విడిచిపెట్టడం లేదు అంటున్నానండి. ఆ ముసలే మెరుగు, ఈ కామం అంతకంటే బలంగా ఉంటుందంటండి. అంటే ఏమనుకున్నా, నేను చేయవలసిన ప్రయత్నం అంతా చేశాను, ఇంకా ఆ ముసలితో పోరాడలేకపోతున్నాను, పోరాడే శక్తి పోయింది, నన్ను రక్షించమని గజేంద్రుడు మహావిష్ణువుని ప్రార్థిస్తాడండి. అప్పుడు విష్ణు వేగంగా వచ్చి ముసలిని సంహరించి ఏనుగును రక్షించాడు. అలాగే ఈ కామాన్ని జయించి అందులోంచి బయటపడాలంటే మనం భగవంతుని ప్రార్థించాలి. భగవంతుడి దయ లేకుండా మనము అందులో నుంచి విడుదల పొందలేమని చెప్తున్నారండి. ఆచార్యుల వారు కామం గురించి ఏమని చెప్పారంటే, కామం మనకు శత్రువు కింద రాదంటండి, మిత్రుడుగా వస్తుందంట. మనకి విరోధిగా ఉండి అపకారం చేయడం కష్టం. ఎందుచేతనంటే వాడు విరోధి అని మనకు తెలుస్తూ ఉంటుంది కదా, వాడు వల్లో పడకుండా మనం జాగ్రత్తగా ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే మనకు స్నేహంగా ఉంటూ అపకారం చేస్తారండి. కామం ఏం చేస్తుందంటే మనతో స్నేహంగా ఉంటూ
నాకు ఏమీ పని లేదు, నీ సుఖం నాకు కావాలని చెప్తూ టైం వచ్చినప్పుడు కాటేస్తుంది. అంటే ఇది లోపల శత్రువు, మనకున్న లోపల శత్రువు అన్నమాట. ఇప్పుడు శత్రువుగా కనిపిస్తే ప్రమాదం లేదు, కానీ ఇది శత్రువు ఇక్కడ మిత్రుడుగా కనిపిస్తాడు అనమాట. ఇప్పుడు తాడు పాము కింద కనిపిస్తే ప్రమాదం లేదు, కానీ పాము తాడు కింద కనిపిస్తుంది అనుకోండి, దాని మీద చేయిస్తే అది కరిచేస్తుంది, మనం చనిపోతాము. పాము కరిస్తే ఈ శరీరం చనిపోతుంది, కానీ కామము కొన్ని వేల జన్మలు తీసుకొని వచ్చేలాగా మనల్ని కరిచేస్తుందండి. మనకు స్నేహితుడుగా ఉండి ఎంత అపకారం చేయాలో అంత అపకారం చేసేది కామం ఒక్కటే అండి. ఈ భూమి మీద నీకు ఎవరైనా శత్రువులు అంటూ ఉంటే కామం తప్పించి ఇంకో శత్రువు లేడని ఆచార్య వారు చెప్తున్నారండి. నాన్నగా చెప్తున్నారండి, ఏ సుఖం పొందిన తర్వాత దానికి మించిన సుఖం కానీ దాంతో సమానమైన సుఖం కానీ లేదని తెలుస్తుందో అటువంటి సుఖంలోకి మేలుకో అంటున్నారు పరమాత్మ, అంటున్నారు నాన్నగారు, అంటున్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడండి. ఏ గురువు చెప్పినా ఇదే చెప్తారు, ఏంటంటే ఏ సుఖం పొందిన తర్వాత దానికి మించిన సుఖం కానీ దాంతో సమానమైన సుఖం కానీ లేదని తెలుస్తుందో అటువంటి సుఖంలోకి మేలుకోమని అంటున్నారు అనమాట. అంటే ఒక్క ఆత్మసుఖం తప్పించి ప్రతిదీ నీకు దుఃఖం తీసుకుని వస్తుంది. అది నీకు అత్యంత స్నేహితుడి రూపంలో ఉన్న శత్రువు కామము, అది నీవు గ్రహించడం లేదండి. అయితే బయట శత్రువుని చంపడం తేలిక, లోపల ఉన్న శత్రువుని చంపడం కష్టము. నీ లోపల ఉన్న శత్రువు కామం అండి. ఆచార్యుడు చేసే పని ఏంటంటే ఆయన నీ లోపల ఉన్న శత్రువుని చంపుతాడు. ఇప్పుడు మీరు బయట ఉన్న శత్రువుని రాముడు కృష్ణుడు చంపుతారండి, కానీ వాళ్ళు రాముడు కృష్ణుడు చంపేది బయట ఉన్న శత్రువుని, కనిపిస్తున్న శత్రువుని. కానీ ఆచార్యుడు మన కంటికి కనబడకుండా మనకి ఇన్ని జన్మల కారణమైన ఈ కామాన్ని ఆయన చంపుతారండి. చంపేడు మందు అంటే ఏంటంటే శరీరాన్ని చంపకుండా ఈ శరీరంలో ఉన్న కామాన్ని చంపుతారనమాట. నాన్నగారు అంటున్నారండి, మీరు కరెక్ట్ గా సాధన చేస్తే ఈ దేహంలో ఉండగానే ఉత్తమ సుఖాన్ని పొందవచ్చు. అలా పొందితే శరీరం పోయాక కూడా ఆ ఉత్తమ సుఖం కంటిన్యూ అయిపోతుందంటండి. అటువంటి స్థితిని మీరు పొందితే మిమ్మల్ని చూసి అనేక మంది తరిస్తారని చెప్తున్నారండి నాన్నగారు. శివుడి కంటే గొప్పవాడు గురువు అండి. చెరుకుగడ కంటే చెరుకుగడలో ఉన్న రసం గొప్పది. అలాగే శివుడు చెరుకుగడ అయితే అందులో ఉన్న రసం సద్గురు అన్నమాట. భగవంతుడు జీవుడు చేసిన పుణ్యము పాపం చూడొచ్చు, కానీ గురువు చూడండి. దైవం శిక్షించవచ్చు, కానీ గురువు శిక్షించకుండా మన పొరపాట్లను సరి చేస్తాడనమాట. రామకృష్ణుడు ఎవరి గురించి చెప్తూ అతనికి సహృదయం ఉంది, మంచివాడు అని చెప్పాడు. అయితే పక్కన ఉన్నవాడు ఏమన్నాడంటే, స్వామి వాడు మంచివాడు అయితే అయ్యుండొచ్చు, కానీ సారా తాగుతాడు అని చెప్పాడు. అప్పుడు రామకృష్ణుడు ఏం చెప్పాడంటే, వాడు సారా తాగుతుంటే తాగొచ్చు, కానీ సహృదయం ఉన్నవాడే. వాడి మీద ఉన్న నా ప్రేమ వాడితో తాగుడిని మింగేస్తుంది. అంటే వాడి మీద ఉన్న నా ప్రేమ వాడి తాగుడును నా కళ్ళ కనబడివ్వకుండా నాకు కనిపించనివ్వడం లేదు, నా ప్రేమ వాడి చేత సారా మాన్పిస్తుంది అని చెప్పండి. వాడు గురువు అంటే వాడు సారా తాగుతున్నాడు అని శివుడు వాడికి శిక్ష వేయవచ్చు, కానీ గురువు ఏమంటున్నాడంటే వాడి మీద నాకున్న ప్రేమ వాడి అలవాట్లను కప్పేస్తుంది, నా ప్రేమే వాడి చేత సారా మాన్పిస్తుంది అని అన్నారు. ఇప్పుడు చెప్పండి, గురువు గొప్పవాడా దేవుడు గొప్పవాడా అని అంటున్నారు. మీ పిల్లలు పొరపాట్లు చేస్తే మీరు సరి చేస్తారు, అలాగే మనం పొరపాట్లు చేస్తే గురువు సరి చేయడానికి చూస్తాడండి. కపటం లేని హృదయం ఉంటే ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు అనమాట. నరేన్ లేనప్పుడు మీకు నరేన్ మీద ఎందుకు అంత ప్రేమ అని రామకృష్ణుడు అడిగారండి ఒకరు. అంటే వాడికి స్వార్థం లేదు, కపటం లేదు, మోహం లేదు, వాడిని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తానో ఈ సృష్టిలో అన్నాడంటండి రామకృష్ణుడు. నరేన్ చూసి సంతోషిస్తున్నాడు, ఇంకో సాదా తాగే వాడిని చూసి వాడి అలవాట్లను నా ప్రేమ మింగేస్తుంది అంటున్నాడు. వాడు గురువు.
భగవంతుడు కర్మఫల దాత. నువ్వు చేసే పుణ్యంకి నువ్వు చేసే పాపాలు తగిన ఫలితం ఇస్తాడు. గురువు అలా కాదండి. నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తే అభివృద్ధిలోకి వచ్చినట్లు చూస్తాడు, రాకపోతే రానట్లు చూస్తాడు. దేవుడు తీర్పు చెప్తాడు కానీ గురువు తీర్పు చెప్పడండి. ఏం చేస్తాడంటే ఏ కారణం వల్ల మన మనసు బాహ్యముఖానికి వస్తుందో ఆ కారణాలను మింగేయడానికి చూస్తాడండి వాడు గురువు. ఓ మాట చెప్పారండి నాన్నగారు, ఎంత బాగుందో చూడండి. ఏమంటున్నారంటే, మీరు ఒక చీర కొనుక్కోవడానికి బజార్కి వెళ్ళారనుకోండి, ఆ షాప్ లో ఫిక్స్డ్ ప్రైస్ నో బార్గెయిన్ అని ఉందనుకోండి. అయితే మీకు నచ్చిన చీర వాడు 175 రూపాయలు అని చెప్తే మీరు 175 రూపాయలు చెల్లించి ఆ చీరను తీసుకోవాలి. కానీ మాట వరుసకి మీ దగ్గర 170 రూపాయలే ఉన్నాయి అనుకోండి, నా దగ్గర 170 రూపాయలే ఉన్నాయి, ఆ చీర ఇవ్వండి అంటే ఆ షాప్ వాడు మీకు చీర ఇస్తాడా? వాడు చీర ఇవ్వడు. అదే విధంగా మీలో ఉన్న ఎన్ని దోషాలు మీరు జయించుకుంటూ వస్తున్నప్పటికీ ఆఖరికి ఏదో ఒక్క చిన్న దోషం మిగిలి ఉన్నా మీకు భగవదనుభవం కలగకుండా అడ్డు వస్తుందని చెప్తారండి. ఇప్పుడు 170 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, కానీ ఒక్క 5 రూపాయలు ఆ చీర మీ చేతికి రాకుండా ఆపు చేసింది కదండి. అలాగే మనకి 100కి 99 సుగుణాలు ఉన్నాయనుకోండి, ఒక్కటే దుర్గుణం ఉందనుకోండి, నేను నరకానికి మోసుకుపోవడానికి ఆ ఒక్క దుర్గుణం చాలా అంటున్నారండి నాన్నగారు. నాలో ఒక చిన్న దోషం ఉన్నా ఈశ్వర్ తన స్వరూపాన్ని నాకు ప్రసాదించడు. ఈశ్వర్ తన స్వరూపాన్ని నాకు ప్రసాదించడు అనుకోండి, ఇంకా నాకు జ్ఞానం కలగదు. అదనమాట. ఎంత బాగా చెప్పారు చూడండి. అంటే మనము 100కి 100 పాళ్ళు మన మనసులో ఉన్న దోషాల్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఈ ఒక్కటే కదా, ఈ చిన్న దోషము కదా అని అనుకోకూడదండి. 99 సుగుణాలు ఉన్నా కానీ ఒక్క దుర్గుణం ఉంటే మనకి జ్ఞానం రాదు. భగవంతుడు తన స్వరూపాన్ని ఇవ్వడం చెప్తున్నారండి నాన్నగారు. గురువు అనుగ్రహానికి అసాధ్యం అంటూ ఏమీ లేదండి. మీరు కూర్చున్న వారు నిలబడకుండా మీకు ఆత్మజ్ఞానం ఇవ్వగలడు వాడు గురువు. అది ఎలా సాధ్యమండి? మాలో చాలా బలహీనతలు ఉన్నాయి, స్వార్థం ఉంది అని మీరు అనుకున్నా మీ బలహీనతలను, స్వార్థాన్ని, మీ దేహగతమైన నేను అన్నింటినీ బయటకు లాగి కాల్చి బూడిద చేసి మీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడండి వాడు గురువు అంటే. గురుది యూనివర్సల్ ఐ, మనది ఇండివిజువల్ ఐ అన్నమాట. గురువు చేసే పని ఏంటంటే అటు చూడు, ఇటు చూడు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా తీయటి మాటలు మనకు చెబుతూ ఈ ఇండివిజువల్ ఐను యూనివర్సల్ ఐలోకి లాగేస్తాడు అనమాట. అక్కడ చేరితే ఇంకా మనకి దుఃఖం లేదు, టెన్షన్ లేదు, జన్మలు లేవు. ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆనందం, ఎటు చూసినా సుఖమే సుఖం అండి. ఇది గురువు యొక్క అనుగ్రహం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి నాన్నగారు, మీరు 1,00,000 వత్తుల నోము నోచుకోండి, వచ్చే జన్మలో పుణ్యం వస్తుంది. లేకపోతే రోజు జపం చేసుకోండి, మళ్ళీ మంచి జన్మ వచ్చేస్తుంది. లేకపోతే ఎక్కువగా దాన ధర్మాలు చేసుకోండి, వచ్చే జన్మలో మంచి లోకం వస్తుంది, గొప్ప గొప్ప శరీరాలు వస్తాయి, మీకు ఎంతో గౌరవం వస్తుంది, కీర్తి వస్తుంది, మీరు విద్యావంతులు అవుతారు, ధనవంతులు అవుతారు, అదృష్టవంతులు అవుతారు. ఇలా ఎన్నో రకాల వేదాల్లో చెప్పారండి, ఉపనిషత్తుల్లో చెప్పారు, బైబిల్లో కూడా చెప్పారు. మరి వాసుదేవ స్వామి ఏం చెప్తున్నాడంటే ప్రత్యక్షావగమం అంటే ఇప్పుడే ఇక్కడే సాక్షాత్తుగా ఆత్మ మీకు దర్శనం ఇస్తుంది, ఆత్మ మీకు దర్శనం అవుతుందని చెప్తారండి. మీరు మరణించిన తర్వాత కాదు, వాయిదాలు లేవు, వచ్చే నెల రేపు రండి, రేపు రండి, వచ్చే సంవత్సరం రండి, ఇలా కాదండి, ఇప్పుడే ఇక్కడే తక్షణం నీకు వెంటనే అప్పటికప్పుడు సాక్షాత్తుగా ఫలితాన్ని ఇచ్చేది బ్రహ్మ విద్య అని భగవంతుడు చెప్తాడండి. ప్రత్యక్షావగమం అంటే సాక్షాత్తుగా ఫలితాన్ని ఇచ్చేది, సాక్షాత్తుగా ఇక్కడే మీకు దర్శనం ఇస్తుంది. అంటే నిజంగా బ్రహ్మ విద్య గనుక నువ్వు కనుక బ్రహ్మ విద్యని శ్రద్ధగా వింటే అది ఇప్పుడే ఈ క్షణంలోనే మీకు దర్శనం ఇస్తుందని చెప్తానండి. శ్రవణం మాత్రం చేత అంటే మనం వింటూ ఉంటేనే ఆత్మ దర్శనం అవుతుందంటండి. ప్రత్యక్షావగమం అంటే వాయిదాలు లేవన్నమాట. ఈ బ్రహ్మ విద్య వల్ల, ఆత్మ విద్య వల్ల, ఈ మోక్ష విద్య వల్ల నీకు ఆ జన్మలోనే, ఆ లోకంలోనే, ఆ దేహంలోనే ఉండగానే
నీకు సాక్షాత్తుగా ఆత్మ దర్శనం అవుతుంది. ఏమి వాయిదా లేకుండానండి. అంటే రేపుకు రూపు లేదు కదా! రేపన్న సమస్య లేదు. ఈ బ్రహ్మ విద్య ఎటువంటిదంటే నీకు అప్పటికప్పుడు సాక్షాత్తుగా ఫలితాన్నిస్తుందండి. కొంతమంది ఏమంటారంటే ఇది అన్ని విద్యల్లోకి బ్రహ్మ విద్య చాలా కష్టం అని అంటారండి. అన్ని విద్యల్లోకి కష్టమైంది బ్రహ్మ విద్య అని అది మన ఊహ, మన ఆలోచన మాత్రమే. ఇక్కడ భగవంతుడు దానిని విరుద్ధంగా చెప్తున్నాడండి. సుసుఖం అంటే చాలా తేలికగా దానిని ఆచరించవచ్చు అన్నమాట. ఈ బ్రహ్మ విద్యని చాలా తేలికగా ఆచరించవచ్చు అని భగవంతుడు చెప్తున్నాడండి. మీ వ్రతాల వల్ల, మీ పుణ్యాల వల్ల, మీ దానాల వల్ల, మీ ధర్మాల వల్ల, వీటన్నిటి వల్ల వచ్చే ఫలితం నాశనం అవుతుంది. కానీ ఈ ఆత్మ విద్య వల్ల వచ్చే ఫలితం నాశనం కాదండి. దీనికి నాశనం లేదు. ఈ బ్రహ్మ విద్య వల్ల వచ్చే ఫలితము, ఈ ఆత్మ విద్య వల్ల వచ్చే ఫలితము ఎన్నటికీ నాశనం కాదండి. అది ఇమ్మోర్టల్ అని చెప్తున్నాడు భగవంతుడు. అది చిరస్థాయిగా ఉంటుందన్నమాట. ఈ లోకము ఆ లోకం అని లేదండి. ఈ దేహము ఆ దేహం అని లేదు. ఇది సర్వత్రా వ్యాపించి ఉంది. దీనికి నాశనం అనేది లేనే లేదని భగవంతుడు చెప్తున్నాడండి. అంటే మీ దగ్గర 100 రూపాయలు ఉంటే అందులోంచి 10 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు తరిగి 90 రూపాయల్లోకి వస్తుంది కదండి మీ దగ్గర ఉన్న డబ్బు. ఆత్మ అలా కాదండి. ఆత్మని అనుభవించే కొద్దీ, ఈ బ్రహ్మ విద్యను అనుభవించే కొద్దీ, ఈ శాంతిని సుఖాన్ని అనుభవించే కొద్దీ ఇది తరగదండి. ఇది తరగదు. ఎంత అనుభవించినా కానీ ఇది పెరుగుతుంది కానీ ఆ తరగదనమాట. అవ్యయ ఆభవ చిత్ సుఖం అన్నమాట. దీనికి నాశనం లేదని భగవంతుడు మరోసారి చెప్తున్నాడండి. ఒక్కసారి మీలో ఉన్న ఆత్మని మీరు కొంచెం రుచి చూస్తే, ఇంతకు ముందు మీరు లోకంలో అనుభవించిన సుఖాలు, మీ శరీరంతో, మీ ఇంద్రియాలతోటి మీరు అనుభవించిన సుఖాలు మీ ఆత్మ సుఖంతో పోల్చుకుంటే ఇవి కోటో వంతు కూడా కాదని చెప్తున్నారండి. ఇద్దరు బాటసారులు బయలుదేరి వస్తున్నారండి. మామిడికాయలు ఒక చెట్టుకి బాగా మామిడికాయలు కాసాయండి. తినాలని బుద్ధి పుట్టింది ఇద్దరికి. అందులో ఒకడు మామిడికాయలు కోసుకొని తిని టెంక అక్కడ పారేసి వెళ్ళిపోయాడండి. ఇంకా రెండో వాడేమో ఆ బోటనీ చదివినట్టున్నాడు. ఈ చెట్టు ఎంత కాలం నుంచి ఉన్నది, బహుశా 100 సంవత్సరములు ఈ చెట్టుకు వయసు ఉండొచ్చు. ఈ ఆకులు ఎంత కాలం నుంచి ఉన్నాయి, ఈ చెట్టు ఎవరిది, ఈ ఊరు వారిది అయి ఉండొచ్చు, మొత్తం ఎన్ని రొబ్బలు ఉన్నవి, ఇలా లెక్క పెడుతూ ఉంటే ఆ చెట్టు గల ఆసామి వచ్చాడండి అక్కడికి. వచ్చి కాయ తిన్నవాడు వెళ్ళిపోయాడండి. వీడిని పట్టుకుని చితగొట్టసాగాడు పాపం. బాబోయ్, నీ కాయలు నేను తినలేదు, ఈ చెట్టుకి ఆకుల వయసు లెక్క పెడుతున్నాను అన్నాడండి. కాయలు తిన్నవాడు శుభ్రంగా వెళ్ళిపోయాడు తినేసి. అదే విధంగా ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు కొందరు ఈ కాయ తిన్న వాళ్ళలాగా ఇన్నర్ ఆత్మను తెలుసుకుని బయటికి వెళ్ళిపోతున్నారండి. కాయ తిన్నవాడు ఎటువంటి వాడంటే రమణ మహర్షి లాంటి వాడు, బుద్ధుడు లాంటి వాడు అంటండి. ఈ దెబ్బలు తిన్నవాడు, ఆకులు లెక్క పెట్టేవాడు మనం అంటండి. మన ఆత్మానుభవం పొందడానికి మన వాసనలే అడ్డొస్తున్నాయండి. ఇప్పుడు 2 పొట్టేలు పోట్లాడుకుంటున్నాయి అనుకోండి. ఏ పొట్టేలు గెలుస్తుంది అంటే దేనికి కొమ్ములు వాడిగా ఉన్నాయో, దేనికి ఎక్కువ ధైర్యం కలిగి ఉందో అది గెలుస్తుంది అనమాట. ఇప్పుడు మంచి భావాలకి, పూర్వజన్మలో చెడ్డ భావాలకి మనలో యుద్ధం జరుగుతుంది. అంటే ఇప్పుడు వాసనకి ఎక్కువ బలం ఉంటే వాసన గెలుస్తుంది, సాధనకి ఎక్కువ బలం ఉంటే సాధన గెలుస్తుంది అనమాట. వశిష్ఠుల వారు చెప్తున్నారండి. ఆ పూర్వజన్మ చెడ్డ సంస్కారానికి, ఈ జన్మ మంచి ప్రయత్నానికి యుద్ధం జరుగుతుంది కదా. ఎవరు గెలుస్తారు అంటే ఏది బలంగా ఉందో, ఏది శక్తివంతంగా ఉంటే అది గెలుస్తుంది. అందుకే ఈ జన్మలో ప్రయత్నం మనం ఒకవేళ తీవ్రంగా ఉంటే ఆ పూర్వజన్మ వాసన ఓడిపోతుందండి. అయితే ఇటు దైవశక్తి, అటు అసుర శక్తి అన్నమాట. ఈ రెండు లాగుతూ ఉంటాయి మనల్ని. అదే మరి ఏది గెలుస్తుంది అంటే ఏది శక్తివంతంగా ఉంటుందో అది గెలుస్తుంది. కొంతమంది పూర్వజన్మ వాసన జయించలేక ఓడిపోతారండి. అలా ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టాలన్నమాట. భగవద్గీత సారం ఏంటంటే మనందరము చావు చేతిలో ఓడిపోతున్నామండి.
కానీ చావు మన చేతిలో ఓడిపోవాలి. అంటే మీ శరీరం చచ్చిపోయినా నాకు చావు లేదు అని అనుభవం రావాలన్నమాట. చావు లేని వస్తువు ఒకటి ఉంది మన హృదయంలో. ఆ సద్వస్తువుని పొందితే మీరు చనిపోతున్నారనే తలంపు మీకు రాదనమాట. అంటే కురుడి కొబ్బరికాయని ఇలా కుదిపితే అది కదులుతుంది కదండి. అంటే పెచ్చుతో సంబంధం తెగిపోతుంది అనుకోండి, ఆ కొబ్బరికి అది కదులుతుంది అనమాట. కురుడి కొబ్బరికాయ అంటారు కదా. ఆ కురుడి కొబ్బరికాయలో కొబ్బరికి పెచ్చుకి ఏమీ సంబంధం ఉండదన్నమాట. అలాగే మీ దేహం అనే గుళ్ళతో సంబంధం తెగిపోతుంది ఆ బ్రాహ్మీ స్థితి పొందిన వెంటనే అన్నమాట. అప్పుడు శరీరం చనిపోయినా నేను చనిపోతున్నాను అనుకోమన్నమాట. ఎందుకంటే మనం ఏదిగా ఉన్నామో అది తెలుస్తా ఉంటుంది. ఆ వస్తువుకి చావు లేదు కాబట్టి మనం చనిపోమని మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుందండి. అప్పుడు నేను చనిపోతున్నాన తలంపే రాదనమాట. అంటే అప్పుడు చావు మన చేతిలో ఓడిపోతుంది. ఇప్పుడు శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అని అనుకుంటే చావు చేతిలో మనం ఓడిపోయాము. కృష్ణుడు చెప్పిన గీతా సారం ఏంటంటే చావు నీ చేతిలో ఓడిపోవాలి. అంటే శరీరం చనిపోతుంటే నేను చనిపోవట్లేదు అనే అనుభవం రావాలి. ఊరికే వట్టి మాటలు నోటితో అనుకోవడం కాదండి. శరీరం చనిపోతున్నప్పుడు నీవుగా ఉన్నావు, శరీరంగా లేవు, మనస్సుగా లేవు. కాబట్టి నా చనిపోయేది శరీరము, నేను చావు లేని వస్తువుని కాబట్టి నాకు మరణం లేదు అని మనకి అనుభవపూర్వకంగా తెలవాలి అని చెప్తున్నాడండి కృష్ణుడు. భగవాన్ చేసే సహాయం ఏంటంటే అండి, మీ ప్రారంధం చెడ్డగా ఉన్నా మిమ్మల్ని దుఃఖస్పర్శ లేని స్థితికి, అంత లోయల్లోనికి తీసుకుని పోతుంటాడు అనమాట. అంటే ఈ ప్రపంచం కానీ, మనస్సు కానీ, చావు పుట్టుకలు కానీ మిమ్మల్ని ముట్టుకోలేనంత లోయల్లోకి మిమ్మల్ని తీసుకొని పోతున్నాడండి. అంటే శరీరం ఉండగానే అక్కడికి మోసుకొని పోతున్నాడు అనమాట. అంటే మీకు సుఖం కావాలంటే, ఆనందం కావాలంటే, శాంతి కావాలంటే బయట ఎక్కడా లేదండి. మీ హృదయం యొక్క లోయలోనికి దిగటమే. అంతే. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడకు నీ మనస్సు జారుతూ ఉంటే నీ శరీరానికి సంబంధించిన చావు కూడా నేను ముట్టుకోవద్దు. శరీరం పోయేటప్పుడు శరీరం పోతుందని కూడా నీకు తెలియదు. అది అమృతానుభవం. అది ఇప్పుడే ఈ శరీరంలో ఉండగానే మీకు ప్రసాదిస్తాను అంటున్నాడండి భగవాను. ఇంతటితో ఈరోజు ఈ సత్సంగం ముగిస్తున్నానండి. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శాంతి శాంతి శాంతి. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.